విశాఖలో పల్సర్స్ ఐటీ కంపెనీ ఈ ఎంప్లాయీస్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళకి సక్రమంగా జీతాలు అది చెల్లించట్లే పక్క పడితే వాళ్ళు పిఎఫ్ కూడా జీరో చూపిస్తూ పిఎఫ్ అది కట్టకుండా స్కామ్ చేసి వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారని చెప్పి పల్సర్స్ ఐటీ కంపెనీ ఉద్యోగులు అయితే మొరపెడుతున్నారు. అయితే మనం చూడొచ్చు ఇప్పుడు ఈ పల్సర్స్ ఐటీ కంపెనీకి సంబంధించి ఈ ఎంప్లాయీస్ తాలూకా పిఎఫ్ మొత్తం జీరోస్ అనేవి చూపిస్తున్నాయి. అంటే వీళ్ళు కంపెనీ కడుతుంది కదా అని చెప్పి వీళ్ళు ధీమాగా ఉన్నారు. అయితే వీళ్ళంతా శాలరీస్ పడట్లేదని చెప్పి పిఎఫ్ కూడా చెక్ చేసుకుంటే మొత్తం అన్ని జీరోలు అయితే చూపిస్తున్నాయి. అంటే ఈ పల్సర్స్ ఐటీ కంపెనీ వీళ్ళకి పిఎఫ్ విషయంలో కూడా మోసం చేసి కట్టకుండా అయితే వీళ్ళందరినీ ఈ మోసం చేయడం అయితే జరుగుతుంది. అయితే మనతో పాటు ఈ పల్సర్స్ ఐటీ కంపెనీ ఉద్యోగులు అయితే ఉన్నారు. అసలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకు జరిగిన అన్యాయం ఏంటని చెప్పి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి, ఏం చెప్తారు? ప్రాబ్లం ఏంటి అంటే శాలరీ బేస్డ్ ఇష్యూ అండి. యాక్చువల్లీ ఇప్పుడు సంవత్సరం మొత్తము వేసి ఒక 2 నెలలు ఒక నెల వేయకపోయినా అది భయపడే ప్రతి ఎంప్లాయీకి. ఎందుకంటే కేవలం ఆ శాలరీ మీద డిపెండ్ అయ్యి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ లైఫ్ని లీడ్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారండి. లోకల్ పర్సన్స్ కొంతమంది అయితే, రిమైనింగ్ పీపుల్ అలా బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో లోకల్ వాళ్ళకి పర్లేదు. సో ఫ్యామిలీ అండ ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్టే చేసుకొని హాస్టల్ ఫీజు కట్టుకొని రూమ్ రెంట్లు కట్టుకొని ఇలా ఉంటున్న వాళ్ళకి ఈ ఈ శాలరీ అనేది ఒక పెద్ద ఇష్యూ అండి. పెద్ద ఇష్యూ అనడం కన్నా ఇది చాలా పెద్ద బాధాకరమైనటువంటి విషయం. ఈ బాధని మా కంపెనీ హెడ్ ఎవరైతే ఉన్నారో శ్రీనుబాబు గారికి చాలాసార్లు టీమ్ లీడ్స్ కానివ్వండి, సిటిఎల్స్ కానివ్వండి, సిటిఎల్ మేనేజర్స్ కానివ్వండి అతని దృష్టికి తీసుకువెళ్ళారు, అతని వరకు తీసుకువెళ్ళారు. మాకు గత కొంతకాలంగా శాలరీస్ ఇలా మీరు కట్ చేసేస్తున్నారు సార్, 50% అంటే 70% అంటే రిమైనింగ్ మాకు వచ్చేది నిల్లు ఏముండదు అని చెప్పి ఎంతో రిక్వెస్టెడ్గా అతనికి మీటింగ్లో ఎంతో విజ్ఞప్తి చేసి మరీ మాట్లాడుతున్నప్పుడు తన సార్ దగ్గర నుంచి, శ్రీనుబాబు గారి దగ్గర నుంచి వచ్చిన రిప్లై ఏంటంటే వెయిట్ చేయండి లేదా శాలరీస్ వెయ్యను, ఇలా మాట్లాడుతున్నారనమాట. శ్రీనివాస్ గారు, ప్రధానంగా మీకు ఎన్ని మంత్స్ నుంచి బకాయిలు పడ్డారు ఈ జీతాలు? అలాగే మీ ఆఫర్ లెటర్లో ఏం మెన్షన్ చేస్తారు ప్రధానంగా? స్టార్టింగ్ నేను 221 జాయిన్ అయ్యానండి. నేను జాయిన్ అయినప్పుడు నాకు పెట్టిన మెయిల్ ఏదైతే ఆఫర్ లెటర్ ఉందో అందులో హెచ్‌యువర్ నాన్ హెచ్‌యువర్ క్రైటీరియా అనేది లేదు, ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత హెచ్‌యువర్ నాన్ హెచ్‌యువర్ క్రైటీరియా అనేటువంటి ఒక ఇది పెట్టేసి ప్రతి ఎంప్లాయీకి శాలరీస్ కట్ చేసేస్తారు. పోనీ కట్ చేసేసి అది వాళ్ళు పెట్టిన క్రైటీరియా వాళ్ళు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తారు కాబట్టి చచ్చినట్టు చేయాలి అనే ఇదితో ప్రతి ఒక్కళ్ళు బెండ్ అయిపోయి కట్ చేస్తున్నా కూడా కామ్గా ఉండి వచ్చిందే చాలులే అని ఆ వచ్చిన శాలరీకి డిపెండ్ అయిపోయి పిఎఫ్ అలాంగ్ విత్ పిఎఫ్ కట్ చేసి నాన్ హెచ్‌యువర్ క్రైటీరియా శాలరీ వేస్తున్నా చాలామంది చాలా రోజులు చాలా కాలం భరించారు మాట్లాడకుండా. సుమారు ఎంతమంది ఉంటారు, ఎంతమంది జీతాల విషయంలో ఇబ్బంది పడుతున్నారు, ఎంతమందికి ఇలాగ అన్యాయం చేశారు మీ పల్సర్స్ ఐటీ కంపెనీ? చాలామందికి అండి. అంటే ఒకళ్ళు ఇద్దరు కాదు. ఇప్పుడు సపోజ్ కంపెనీలో 150 ఎంప్లాయీస్ ఉంటే 150 ఎంప్లాయీస్లో సిటిఎల్ మేనేజర్స్ ఉన్నారు, టీమ్ లీడ్స్ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకి ఇదే సమస్య, ప్రతి ఒక్కళ్ళకి ఇదే ప్రాబ్లము. శాలరీ అనేది డిడక్ట్ అవుతుంది ఈ 4 మంత్స్ నుంచి. కొంతమందికి 4 మంత్స్ నుంచి, కొంతమందికి 2 మంత్స్ నుంచి. డిసెంబర్ శాలరీ స్టిల్ వీఆర్ నాట్ గెటింగ్ డిసెంబర్ శాలరీ. ఇప్పటి వరకు డిసెంబర్ శాలరీ అనేది మాకు పడలేదు. శాలరీ కోసం గట్టిగా అడిగితే అతను చెప్తున్న సమాధానం ఇదనమాట. సో ఒకరోజు 2 రోజులు భరిస్తారు, ఇంకా నెలల తరబడి అంటే ఎవరికైనా కష్టమే కదండి. అందుకని ఈరోజు వాయిస్ బయటికి రావడం జరిగింది. సో చెప్పండి, ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు మీరు, మీకు ఎలాంటి అన్యాయం జరిగింది? సార్ 2-3 మంత్స్ శాలరీస్ అంటే ఎవరికైనా కొంచెం ఇబ్బంది సార్. అందులో ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఉంటారు, వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు, సిటీ నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. పిఎఫ్ కూడా వేయట్లేదు సార్ బాగాన. పిఎఫ్ అమౌంట్ వేయక, శాలరీస్ వేయక, కొన్ని రిలీవింగ్ ఇవ్వమంటే మాత్రం అది కూడా ఇవ్వట్లేదు సార్. డిసెంబర్ పెండింగ్ వర్క్ చేస్తే రిలీవింగ్ ఇస్తామని చెప్పి అదొక రకమైన బ్లాక్మెయిల్ చేస్తున్నారు సార్. మాకు చాలా ఘోరంగా లాంగ్ బాగా ఇబ్బంది అయిపోతుంది సార్. ఫుడ్ ఇవ్వట్లేదు, ట్రాన్స్పోర్ట్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఫ్రీగా వచ్చి ఫ్రీగా వర్క్ చేసి వెళ్ళిపో అన్నట్టు చెప్తున్నారు సార్. రిలీవింగ్ ఇవ్వమంటే మాత్రం లేదు, లేదంటే అప్స్కొండ అయిపోండి అన్నట్టుగా చెప్తున్నారు తప్ప. మీరు ఇప్పటివరకు ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోలేదా? అసలు మీరు ఏమనుకుంటున్నారు? మీరు వేస్తారని చెప్పి ఇప్పుడు దాకా వెయిట్ చేయించేసారు మా చేత. బట్ ఇప్పుడైతే మాకు ఓపిక నశించిపోయింది. సో లీగల్గా ప్రొసీడ్ అవుదాం ఏదని చూస్తున్నాం సార్. మాకు బాగా అయితే అన్యాయం జరిగింది సార్. నాకే కాదు, మా అలాగే ఒక 150 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరికీ శాలరీస్ లేవు, పిఎఫ్ అమౌంట్ వేయట్లేదు. అసలు బాగా కష్టంగా ఉంది సార్. మాకైతే కొంచెం హెల్ప్ చేయండి సార్. చెప్పండి, ఏం చెప్తారు? మీరు ఎలా ఫైట్ చేద్దాం అనుకుంటున్నారు మీ కంపెనీ మీద, మీ జీతాల కోసం? యాక్చువల్గా అండి, ఇప్పుడు మేము మా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఫైనాన్షియల్గా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాం. శాలరీ 2-3 మంత్స్ నుండి రాలేదు కాబట్టి
ఇప్పుడు ఒక పక్క మా ఫ్యామిలీని మెయింటైన్ చేయడానికి అవసరమైన అమౌంట్ సెట్ చేసుకోవడానికి మేము ఇబ్బందులు పడుతూ ఉండాలి. మరో పక్క కెరీర్ చూసుకోవాలి. ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ విషయంకి వస్తే ఇక్కడ శాలరీ వేయలేదు కాదు కదా, రిలీవింగ్ లెటర్ ఫార్మాలిటీస్ కూడా చేయలేదండి మాకు. యాక్చువల్గా నాకు నోటీస్ పీరియడ్ జనవరి ఎండింగ్కి అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా నేను హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి మాకు రిలీవింగ్ ప్రాసెస్ చేయండి అని అడిగితే పాత పెండింగ్ వర్క్ ఉంది, అది అయిన తర్వాత ఎవరికైనా రిలీవింగ్ ఇవ్వండి అని చెప్పి సీఈఓ గారు చెప్పారని చెప్పి వాళ్ళు క్లారిటీ చెప్తున్నారండి. పెండింగ్ వర్క్ ఎన్ని రోజులు అని చేస్తారు అలాగా, ఇంకొక 2-3 నెలలు అలా ఫ్రీగా వర్క్ చేయించుకున్న తర్వాత కూడా జీతాలు ఇవ్వకపోతే ఇప్పటికి కూడా రూపాయి కూడా పడలేదండి. నవంబర్లో నాకు పడిన లాస్ట్ 10,000 దాని తర్వాత ఈవెన్ ₹1 కూడా పడలేదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయండి, ఎలా బేర్ చేయాలండి ఫ్యామిలీతో మేమైనా కానీ. మాకు ఆ విషయంలో న్యాయం చేయాలండి, శాలరీ ఇవ్వాలి, యాజ్ వెల్ యాజ్ మాకు ఎంప్లాయీస్కి చేయాల్సిన ఫార్మాలిటీస్ చేయాలి, పిఎఫ్స్ కూడా వాటి గురించి కూడా క్లారిటీ ఇవ్వాలి. ఫర్దర్గా మీరు న్యాయ పోరాటం ఏ విధంగా చేయబోతున్నారు, మీ ఫర్దర్ స్టెప్ ఏంటి? తర్వాత మేము లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుందండి. మేము ఆ విషయం కూడా చెప్పామండి మేనేజ్మెంట్కి, మీరు మాకు ఆ విషయంలో మీకు క్లారిటీ ఇవ్వకపోతే మేము నెక్స్ట్ లీగల్గా ప్రొసీడ్ అవుతామని కూడా చెప్పి వచ్చామండి. ఇప్పుడు దాకా కూడా మేనేజ్మెంట్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదండి. ఈ మీడియా ద్వారా కనీసం వాళ్ళు తెలుసుకొని మాకు రెస్పాన్స్ ఇవ్వగలిగితే దాన్ని బట్టి మేము నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి మేము ప్లాన్ చేసుకుంటామండి. థ్యాంక్ యూ అండి. ఇది ఈ విశాఖలో ఉన్న పల్సస్ ఐటీ కంపెనీ చైర్మన్ కానీ లేదంటే సీఈఓ కానీ గేదెల శనిబాబు. ఆ గేదెల శనిబాబు అనేక పార్టీలు అయితే మారుతూ వచ్చారు గతంలో, ఇదంతా అందరికీ తెలిసిందే. అయితే ఏ పార్టీ అధికారంలో ఉంటే అదే పార్టీలో ఆయన అడుగు పెడుతుంటూ ఉంటారు. అది పక్కన పెడితే ఎంప్లాయీస్ని ఈ విధంగా మమ్మల్ని ఈ విధంగా మా జీతాలు దోచుకొని మమ్మల్ని ఇలాగా పస్తులు పెట్టడం ఎంతవరకు న్యాయం, మాకు ఇప్పటికైనా న్యాయం చేకూర్చాలని చెప్పి మేము అడుగుతున్నా సరే వాళ్ళ దగ్గర నుంచి, కంపెనీ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. మీడియా, అందుకనే మీడియా పరంగా మేము వచ్చాము. ఇప్పుడు ఇక మీదటైనా మేము లీగల్గా ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నాము. దయచేసి మా శాలరీస్ మాకు ఇప్పించి మా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు మాకు ఇప్పిస్తారని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నామని చెప్పి ఈ ఎంప్లాయీస్, పల్సస్ ఐటీ కంపెనీ ఎంప్లాయీస్ అయితే తెలియజేస్తున్నారు. శివరామకృష్ణ RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.